లాంటి రొమాంటిక్ జెనీరా ఒకటైతే ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్ సూపర్ హీరో బ్రహ్మాస్త్ర లాంటి సినిమాని మనకి అందించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి దిస్ యంగ్ బ్రిలియంట్ మైండ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారికి put your hands together ladies and gentlemen for this fantastic director. ఒక మనిషి ప్రేమకి దగ్గర అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఈయన మాటలకి దగ్గర అవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు. పదిలంగా మన గుండెల్లో ఆయన మాటల్ని దాచుకున్నాము. ఆయనే మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి a very very hearty welcome. Thank you so much sir, and may we request Ayan to please speak a few words. త్రివిక్రమ్ గారు has come to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone sir is how amazing, how privileged and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad, and today I am here directing a film which he is the star of. So you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ అని నమ్ముతున్నానని చెప్తున్నారు. And only two things sir that I would like to say. Number one, I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all, and I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నేను ఎప్పుడు ఏ ఈవెంట్లోనూ చూడనటువంటి ఒక
వింత చూశాను. త్రివిక్రమ్ గారు తర్జుమా చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి మాటలు వినే ముందు కెన్ ఐ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? No, these questions are directed to you. Yes, because there are two icons who are celebrating 25 years of legacy in the film industry that you're bringing together. At the same time, YRF Spy Universe has always delivered blockbuster hits. So are you under pressure? Too much pressure, lots of pressure. From the day that I was came on to bring this vision, no doubt, a lot of pressure. But the way that I eventually handled the pressure and made the film is to just focus on what the actual film is, what the actual story of this film is, what the actual soul of this film is. And by keeping my focus on that and trying to tell that story in the best possible way, in the most entertaining way for everybody who's going to watch it, that's how we have handled the pressure. But the pressure is there, yes. And I'm sure all the pressure is going to just vanish on August 14th when you have a blockbuster hit. After War 1, War 2. So how different or what are you looking forward to tell the audience? How different? Again, two answers to this. One is I love War 1. Okay, I love that movie. I loved Hrithik sir in that film. I went and saw it 2-3 times in the cinema. So coming in to do part 2 of the film, I had a lot of love and respect for what has happened in War 1, what happened in Pathan. Of course, we wanted to take it to the next level. But when you come on to do the second part of a franchise film, you definitely want to celebrate the first film as well while making the second film. So there are things which are similar to part 1. And I hope we've done it even bigger and better and in a newer way. And the second aspect is, I do think, I was trying to say this earlier as well, there is something very unique and different in the story of War 2, a different kind of emotion and soul in it. I can't talk about it too much till you don't watch the film in the cinemas. But I hope when you watch it, that will stand out for you and you will realize how War 2 is different than War 1. ఓకే అయాన్, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఆడియన్స్ అలాగే ఐ థింక్ ఆల్ ది ఫిల్మ్ లవర్స్ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ దట్ వీ హ్యావ్ హృతిక్ సార్, వీ హ్యావ్ ఎన్టీఆర్ సార్ ఇన్ ద మూవీ. నౌ హూ ఇస్ ద గుడ్ గై, హూ ఇస్ ద బ్యాడ్ గై? Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great 2-hero film in War 2. It is a 2-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah. But no, overall I just hope, I would just say that I think that my feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. I'm sure, yes, yes. And one last question to you. ఇంకొక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ టైంకి వస్తారు సినిమాలో. వెన్ విల్ హీ కమ్? వెన్ ఇస్ ఎన్టీఆర్ సార్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫిల్మ్? ఇస్ ఇట్ గోయింగ్ టు బి అన్ ఇంటర్వెల్ బ్యాంగ్? ఇస్ ఇట్ ఆఫ్టర్ half an hour? So many speculations happening over this. We would, with NTR sir in the film, we are smart enough to not make a movie where he comes at interval point in the movie. Okay, that much sense we have. Everything else now you have to see the film and discover it. Thank you so much, Ayan. I think this is going to be a lifetime of memory on cinema, having NTR sir and Hrithik on screen together. Whoever is going to be the good guy or bad guy, once the film is a blockbuster, you are going to be the good guy. Okay, and inviting on stage Dil Raj గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి F2లు F3లు సంక్రాంతికి వస్తున్న